Hello, Rotractor PDR Sindhura Pub City. Hello, Maniteja. Welcome to Souls of Rotract, collaboration with MTM, Mito Matlu, with Maniteja Managala. Thank you so much. You are our third guest of our Souls of Rotract. Nice. Right now, let's start the podcast. Yes. Are you exciting? ఎగ్జైటెడే కదా మరి రోట్రాక్ట్ అంటే ఎనర్జీ వస్తుంది కదా ఆటోమేటిక్గా. Can you please share me about your journey of Rotract? సో రోట్రాక్ట్ జర్నీ స్టార్ట్ చేయాలంటే అసలు రోట్రాక్ట్ కాదు, ఫస్ట్ మేము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం 2010. అంటే నేను అప్పటికి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానేమో. 2010లో యువర్ 2010 అని చెప్పి హెల్పింగ్ హ్యాండ్స్ అని స్టార్ట్ చేసాం. సో అట్ దట్ టైం ఏంటంటే 4 మెంబర్స్ అమ్మాయిలం కలిసి స్టార్ట్ చేసాం అనమాట. లైక్ నేను, మా సిస్టర్ అండ్ ఇంకా ఇద్దరు సిస్టర్స్, మేమందరం చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్. సో నలుగురం అమ్మాయిలు కలిసి స్టార్ట్ చేసాం యువ అనేది, హెల్పింగ్ హ్యాండ్స్ అనేది. అది ఏంటంటే గవర్నమెంట్కి కాకుండా నార్మల్గా చేసుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే లైక్ మా ఫాదర్ రొటేరియన్ అనమాట, ఆయన రోట్రాక్టర్ కూడా. సో ఆయన సెక్రటరీ అనమాట 2011 ఆ టైంలో. Okay. సో అప్పుడు డాక్టర్ రమణ యశస్వి గారు అని మన గుంటూరు యశస్వి హాస్పిటల్స్లో అయింది అనమాట. ఆయన మంచి ఫేమస్ డాక్టర్. సో ఆయన అన్నారు, పిల్లలు బాగా చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా వాళ్ళు విడిగా చేసుకుంటాం, మన రోట్రాక్ట్లో అయితే బాగుంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేయమన్నా. సో అప్పుడు ఏమైందంటే 2011 నవంబర్లో మాకు చార్టర్ వచ్చింది. Okay. సో అప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ అవటం. లైక్ ఇనీషియల్ స్టేజ్ చెప్పాలంటే నేను 17 ఇయర్స్కి రోట్రాక్ట్కి వచ్చాను, బట్ మన రోట్రాక్ట్ జర్నీ అనేది 18 ఇయర్స్కి కదా. కరెక్ట్గా చార్టర్ వచ్చే టైంకి ఐ వాజ్ ద రోట్రాక్టర్ అండ్ అఫీషియల్లీ 18 ఇయర్స్. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ అనేది, అండ్ ఐ వాజ్ ద చార్టర్డ్ ట్రెజరర్. Oh, nice. Chartered treasurer. యా. What about your normal life? నార్మల్ లైఫ్ అంటే అదర్ దెన్ రోట్రాక్ట్. Yes, other than Rotract. అదర్ దెన్ రోట్రాక్ట్ అంటే లైక్ చిల్ అవుట్ ఉండాలనుకుంటాను ఇప్పుడు. సో నాకు ఎప్పుడు ఫ్యామిలీ అకేషన్స్ బాగా బిగ్ ఫ్యామిలీ అనమాట. సో ఇప్పుడు అదే టైంపాస్ అయిపోయేది నాకు. ఇంకా చెప్పాలంటే రేడియో జాకీగా చేశాను, ఒక 1-2 ఇయర్స్ చేశాను. అయిన తర్వాత బీటెక్ ఎంబీఏ ఇవన్నీ చేశాను. ఇవన్నీ ప్యారల్గా జరుగుతూనే ఉంటాయి. రోట్రాక్ట్ అనేది ఎప్పుడు స్టాప్ అవ్వని అండ్ నెవర్ ఎండింగ్ అలాగా చేసేదాన్ని అనమాట. సో ఐ వాజ్ ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో ఎంజాయింగ్ దట్ లైఫ్. How you become the president of your club? లైక్ ప్రెసిడెంట్ అంటే డైరెక్ట్గా ఏది ఛాన్స్ రాదు. Yes. అండ్ నాకంటే మేము నలుగురం అమ్మాయిలం అన్నాం కదా, నాకంటే ముందు ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు ప్రెసిడెంట్ ట్రెజరర్ అలా చేసుకుంటూ వచ్చారు. సో అలా నేనేంటంటే లైక్ నేను చిన్నదాన్ని కాబట్టి నాకు ట్రెజరర్, నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, దెన్ ప్రెసిడెంట్ ఛాన్స్ వచ్చింది. సో డైరెక్ట్గా అయితే ప్రెసిడెంట్షిప్ రాలేదు, అండ్ నేను తీసుకోలేదు కూడా. ఎందుకంటే లైక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా, ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఊరికనే తీసేసుకుంటే ఏం చేస్తాం. నాలెడ్జ్ ఉంటే చేస్తే అది ఇంకా బిగ్గెస్ట్ థింగ్ అవుతుంది. అదే నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా చేసేస్తే అరే మనం వచ్చి ఆ పోస్ట్కి న్యాయం చేయలేకపోయాం అనిపిస్తుంది. సో ప్రెసిడెంట్షిప్ అనేది ఈజీగా అయితే రాలేదు, లైక్ వచ్చేసింది. మరి డిఆర్ఆర్? డిఆర్ఆర్ అనేది అసలు అవుతానని కూడా అనుకోలేదు. ఎందుకంటే అసలు చెయ్యాలన్న థాట్ ఇవన్నీ లేదు. బట్ నన్ను ప్రెసిడెంట్గా క్లబ్లో కీ రోల్ ప్లే చేసినప్పుడు ఇవన్నీ చూసారు కదా, కొంతమంది డిఆర్ఆర్స్ ఉన్నారు. సో ఆ డిఆర్ఆర్స్ ఏంటంటే, నువ్వు ఎందుకు ఇక్కడ ఆగిపోతున్నావు, ఆంధ్ర రీజన్లో చిన్న రీజన్ అయినా నువ్వు బాగా చేస్తున్నావు, అంత బాగా చేస్తున్నావు కదా, సో ఆంధ్ర రీజన్స్లో ఇంకా నీలాంటి లీడర్స్ రావాలంటే నువ్వైతే బాగుండేది అనేవాళ్ళు. నేను అనేదాన్ని, ఇప్పుడు ఒప్పుకుంటారో లేదో, మాది పెద్ద ఫ్యామిలీ, లైక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ట్రావెల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి చాలా ఆలోచించుకున్నాక మా డాడీ కూడా ఏమన్నారంటే, అవసరమా నీకు, ఇవన్నీ చాలా ఉంటాయి, ఇవన్నీ చేయాలన్నారు. కాదు అన్న. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, పిడిఆర్ఆర్స్ అంటే నీకు నేమ్స్ కూడా చెప్తారు. పిడిఆర్ఆర్ రంజిత్, పిడిఆర్ఆర్ సురేంద్ర గారు. ఇప్పుడు సురేంద్ర గారు అయితే లేరు, చనిపోయారు. వాళ్ళిద్దరూ స్పెషల్గా నా ఫ్యామిలీ సింధు అని చెప్పి వచ్చి డాడీని కూర్చొని మాట్లాడి అప్పచెప్పారు. అంకుల్ మా సొంత సిస్టర్ లాగా, మీకు ఎందుకు, తను మేము చూసుకుంటామని చెప్పారు. సో వాళ్ళు ఇచ్చిన మోటివేషన్తో లైక్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కదా,
లైక్ ఎలక్షన్ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేశాను అండ్ నామినేషన్ సబ్మిషన్ అదంతా జరిగింది. నాతో పాటు ఇంకొక రోడ్ ట్రాక్టర్ కూడా వచ్చారు కాంపిటీషన్కి. సో విన్ అయ్యాను. అండ్ తను తను నేను కలిసి తర్వాత వర్క్ చేసుకున్నాం. నాకు అపోనెంట్గా ఇస్తారు కదా, లైక్ వాళ్ళిద్దరు మేమిద్దరం ఇంకా బెస్ట్ అయ్యాం. సో బెస్ట్ అయినాక డిస్ట్రిక్ట్ని కూడా బెస్ట్ వేలోకి తీసుకొచ్చాం. టిల్ డేట్ బెస్ట్గా వెళ్తుంది. సో దట్ ద థింగ్ డిఆర్ అవ్వాలంటే. ఎందుకంటే ఇచ్చే ఏదన్నా కానీ మనం ఒక రోల్ తీసుకోవాలని ఏదైనా చేయాలన్నా మనకి మోటివేషన్ ఉండాలి, అట్ ద టైం సపోర్ట్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ నా హోమ్ క్లబ్ యువ అని ఉంది, రోటరీ క్లబ్ ఆఫ్ యువ గుంటూరు. సో ఏంటంటే నాకు నా క్లబ్ బాగా సపోర్ట్. ఎవరైనా కానీ ఫ్రెండ్స్ అందరు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉన్నారు. ఎవరైనా యూ కెన్ డూ మా క్లబ్కి కూడా చరిత్ర ఉంటుంది కదా, ఒక PDRR ఉంటారంటే. సో అందుకని అలా డిఆర్ఆర్గా చేశాను, అయ్యాను. అండ్ కోవిడ్ టైంలో అయ్యాను. బట్ కోవిడ్ టైంలో అయినా ఐ జస్ట్ డిడ్ మై థింగ్స్ దట్. ఎందుకంటే ఒక రోల్కి జస్టిఫికేషన్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే మనం ప్లానింగ్, మన విజన్, దట్ ఈస్ ద థింగ్స్. ఎందుకంటే మనం చేసేదే ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే డిఆర్ఆర్షిప్ అంటే అందరికీ డిఆర్ఆర్ అంటారు, బట్ డిఆర్ఆర్ వెనకాల చాలా ఉంటుంది, చాలా చెయ్యాలి. ఎంతసేపటికి టైం ఇవ్వరు అంటారు. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఎందుకంటే డిస్ట్రిక్ట్ మొత్తం ఒక దాంట్లో వెళ్ళాలి కదా. టైం ఇస్తారు, కాకపోతే అందరితో అన్ని క్లబ్బులు చూసుకునేసరికి టైం అనేది సరిపోదు. అంటే ఆటోమేటిక్గా అందరికీ న్యాయం చేయలేం. ఎక్కడో ఒక క్లబ్ హట్ అవుతుంది, ఆ క్లబ్ కూడా హట్ అవ్వకూడదు అనుకున్నా. నా టైంలో నాకు లక్కీగా ఏం దొరికిందంటే డిజిటల్ వరల్డ్ కదా అప్పుడంతా. సో అందరు ఫోన్స్లో ఉండేవాళ్ళు, అవైలబిలిటీలో ఉండేవాళ్ళు కాబట్టి. సో ఆ టైంలో ఏంటి చక్కగా మేము ప్లాన్ చేసుకున్నాం, మాకు మంచి టైం దొరికింది. ఈవెన్ స్టూడెంట్స్కి కూడా లేదు కదా టైం. సో ఆ టైంకి అది బాగుంది. డిజిటల్ వరల్డ్లో డిజిటల్లోనే రన్ చేసాం 1 year అంతా. మీ టైంలోనే నేను ప్రెసిడెంట్గా చేశాను నర్సరావుపేట క్లబ్కి. మీ టైంలోనే నేను ప్రెసిడెంట్గా చేశాను 2021. చాలా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్, కొన్ని మంత్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని లాక్డౌన్లోనే ఉండిపోయాం, లాక్డౌన్లోనే చేసాం. కానీ చాలా బాగా జరిగింది, ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరిగినాయి అన్నీ. లైక్ మా క్లబ్ని, నా ఒక్క క్లబ్ అని చెప్పుకోకూడదు, మా 3 clubs నుంచి కూడా బాగా సపోర్ట్ అనేది బాగా వచ్చింది ఆంధ్ర నుంచి. మరి నేను అదే కదా చెప్తుంది, ఆంధ్రాలో చిన్నది, ఆ చిన్న రీజన్లో ఒక క్లబ్ సపోర్ట్ ఇవ్వలేకపోయినా ఏం చేసేవాళ్ళం కాదు. కాబట్టి ఆ టైంలో నాకు చెప్పాలంటే నేను ఒక ఆంధ్ర సైడ్ సపోర్ట్ తెలుస్తుంది కదా, బట్ మొత్తం ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ మొత్తం అన్ని క్లబ్స్ సపోర్టివ్గా ఉన్నాయి, సపోర్టివ్గా చేశాను. అందుకే నేను అంటానే నాది డిజిటల్ అయినా నాదే సక్సెస్ఫుల్ ఇయర్ అని చెప్తా. ఎందుకంటే బట్ ఇదంతా చేయాలంటే నా ఒక్కదాని వల్ల కాదు, నాకున్న కౌన్సిల్ కూడా అలాంటిదే. కౌన్సిల్లో ఎంతమంది అయితే ఉన్నారు, 25, 33 ఎంతైనా అని, ప్రతి వాళ్ళు ఏదో ఒక వర్క్ చేశారు, ప్రతి వాళ్ళు ఏదో ఒక సపోర్ట్ చేశారు. ఈవెన్ వంశీ వాజ్ ఎడిటర్ ఎట్ దట్ టైం, రోహిత్ సెక్రటరీ. వాళ్ళిద్దరు కలిసి అండ్ టీమ్ ఆఫ్ మెంబర్స్ రాజేశ్వరి, వినీల, వీళ్ళందరూ ఉన్నారు, ప్రత్యూష, సుధీష్ణ, శైలేష్, వీళ్ళందరూ నాకు మెయిన్ టీం అనమాట చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా దాని మీద వర్క్. అసలు కాన్ఫరెన్స్ నేను డిజిటల్గా తీసుకొచ్చాను, అది నాకు అసలు అన్నిటికంటే సక్సెస్ థింగ్. అసలు అది సక్సెస్ వచ్చినాక నాకు అనిపించింది ఇది ఒక్కటి ఉంటే చాలరా, నేను చేసేసేసాను, అయిపోయింది. నా టీంని నేను అందుకే మెచ్చుకుంటా ఇప్పటికంట. నా టీం అంత బెస్ట్ టీం ఏ డిఆర్ఆర్కి దొరకట్లేదు అని. ఎందుకంటే చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే టెక్నికల్గా మనం ఒక ఈవెంట్ని చేయాలంటే ఆన్లైన్లో చాలామంది చూస్తూ ఉంటారు. ఒక్క టెక్నికల్ ఫాల్ట్ వచ్చినా అందరూ ఆఫ్లైన్ అయిపోతే తర్వాత ఈవెంట్లో ఎవరు ఉంటారు? కానీ మంచి టెక్నికల్ టీం దొరికింది, మంచి డిస్ట్రిక్ట్ సెక్రటేరియల్ టీం నాకు బాగుంది, అంత బాగుంది. కాబట్టి అందరు చేస్తేనే నేను సక్సెస్ఫుల్ డిఆర్ఆర్ అయ్యా. అండ్ నర్సరావుపేటలో అశోక్, మణిత, ఇంకా మీ గురించి చెప్పనక్కర్లేదు. మీరు రీజనల్ మీట్ చేశారు, ఆ రీజనల్ మీట్గా ఓసీవి సంథింగ్, అదే ఫస్ట్ ఈవెంట్ నేను అటెండ్ అవుతాను. దాని తర్వాత మళ్ళీ రీజనల్ మీట్, మేబీ రీజనల్ మీట్సే నేను అటెండ్ అయింది. కాన్ఫరెన్స్ డిజిటల్గానే జరిగింది అండ్ అవార్డ్స్ జరిగిందిలే కానీ, బట్ అవార్డ్స్కి చాలా లిమిటెడ్ మెంబర్స్తో చేసుకున్నాం. రీజనల్ మీట్ అంటే ఫస్ట్ ఈవెంట్ ఆఫ్లైన్లో, డిస్ట్రిక్ట్ ఆఫ్లైన్ జరిగింది మీదే నేను చెప్తున్నా కదా, నర్సరావుపేట వాజ్ ఫస్ట్ ఈవెంట్ ఐ అటెండెడ్. మాస్కులు పెట్టుకొని వెళ్ళాం, కలుసుకున్నాం. బట్ ఓకే, ఎనీవే అందరికీ నేను పర్సనల్గా చూసి మాట్లాడిన దానికంటే ఫోన్లలోనే ఎక్కువ మాట్లాడాను. సో ఎనీవే సక్సెస్. అసలు ఆ మెమరీస్ రావు, ఎందుకంటే అప్పుడు కష్టపడతాం, మాట్లాడుకుంటాం, అంటే కొత్తది నేర్చుకున్నాం కదా మనం. ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ ప్రపంచం అంటే
ఎవ్రీథింగ్ చేంజ్డ్ కదా. డెఫినెట్లీ. సో అండ్ ఈవెన్ మా బ్యాచ్ మీద డిఆర్ఆర్స్ ఉంటారు కదా, ఇంకో డిస్ట్రిక్ట్ డిఆర్ఆర్స్ ఉంటారు కదా, మేమందరం అదే చెప్తాం, వీఆర్ డిజిటల్ లీడర్స్, వీఆర్ డిజిటల్ డిఆర్ఆర్స్ అని చెప్తాం. డిఆర్ఆర్స్. మీ థీమ్ డిస్ట్రిక్ట్ థీమ్ మీ ఇయర్లో మీ ఇప్పుడు ప్రజెంట్ అయితే డిస్ట్రిక్ట్ థీమ్స్ అనేది పెట్టట్లేదు, మీ ఇయర్లో డిస్ట్రిక్ట్ థీమ్ అనేది ఉంది. మీరు ఏమైనా ఆలోచించి డిస్ట్రిక్ట్ థీమ్ పెట్టారు, ఇప్పుడు అది ఎలా పనిచేస్తుంది? బేసికల్లీ అది కూడా నేను సెలెక్ట్ చేసుకున్నది కాదు. మేము లైక్ నా సెక్రటరీ ఉంటుంది కదా, రోహిత్ అండ్ దట్ టైం ఉన్న సెక్రటరీ, వాళ్ళు నేను కలిసి ఒక 2-3 సెలెక్ట్ చేశాం ఏది బాగుంటుందని. అది ఏంటంటే దెర్ వాజ్ సమ్ డిస్టర్బెన్స్ ఎట్ దట్ టైం అండ్ ఛాలెంజింగ్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి నాకు. ఆ ఛాలెంజింగ్ థింగ్స్ని మారాలంటే ద మెయిన్ థింగ్ ఈజ్ వీ షుడ్ డిస్కవర్ సంథింగ్. ఏంటంటే ఇప్పుడు జరిగిన దానిలా కాదు, జరగబోయేది ఏదో ఉండాలి నాకు స్పెషల్గా. ఇప్పటి నుంచి మారిపోవాలి, డిస్ట్రిక్ట్ అనేది మారిపోవాలి అండ్ డిస్ట్రిక్ట్లో జరుగుతున్న కొన్ని థింగ్స్ చేంజ్ అయిపోవాలి అండ్ జస్ట్ వీ నీడ్ సమ్ ఫ్రీడమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో దానికోసమే ఎక్స్ప్లోర్, డ్రీమ్, డిస్కవర్ అని పెట్టాను. సో మనం ఫస్ట్ ఫాల్ట్ని కనుక్కొనితేనేగా మనం ఏదైనా చేయాలి. సో అలా వీ డిసైడెడ్ దట్ అనమాట. అండ్ మోరోవర్ చెప్పాలంటే ఏదైనా నేను టీమ్కే చాయిస్ ఇచ్చేదాన్ని, ఎందుకంటే ఎలోన్ ఐ కెన్ బట్ టీమ్ని కలుపుకొని వెళ్తే ఐ కెన్ డూ ఎనీథింగ్ మచ్ మోర్ దెన్ ఒకళ్ళం చేసిన దానికంటే ఇంపాక్ట్ లైక్ టీమ్ మొత్తం కలిసి చేసిన ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. సో దట్స్ వాట్ ఎక్స్ప్లోర్, డ్రీమ్, డిస్కవర్. అండ్ అది లోగో కూడా కలర్స్ ఉండే, అది డిజైన్ చేసిన ఐ థింక్ సో వంశీనే అనుకుంటా ఎట్ దట్ టైం. వంశీ అండ్ ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు, గుర్తు రావట్లేదు, బట్ వంశీ ఐ థింక్ సో వంశీనే అనుకుంటున్నా. వంశీ కాదు, లిఖిత్ ఉన్నాడు, లిఖిత్ అండ్ వంశీ టుగెదర్. ఎందుకంటే వంశీ కూడా ఎలోన్ కెన్ నాట్ బి హ్యాండిల్ ద ఎడిటర్ టీమ్ అనమాట. సో అట్ దట్ టైం లిఖిత్ కూడా ఉన్నాడు. సో వాళ్ళు కొంతమంది కలిసి టీమ్ వర్క్ చేసేది. వాట్ ఈస్ యువర్ బెస్ట్ మెమరీ ఇన్ ద రోడ్ ట్రాక్ యాజ్ ఏ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ద టీఆర్ఆర్? యాజ్ ఏ ప్రెసిడెంట్ అంటే నేను ఏ ఈవెంట్ అయినా చేయని, లైక్ ఏంటంటే ఐ యూస్ టు టెల్ సమ్వన్. ఎందుకంటే నా నుంచి నాకు అది పేరు వచ్చినా రాకపోయినా పర్వాలా, నా నుంచి 10 మంది రోడ్ ట్రాక్ గురించి తెలుసుకుంటారు కదా. కాబట్టి నేను ఏదన్నా ప్రెస్కి ముందు ఇంపార్టెన్స్ ఇస్తాను, ప్రెస్, మీడియా, సంథింగ్ హ్యాండ్లింగ్స్ ఉంటాయి కదా, బట్ అన్నిటికీ ఇస్తాను ఇంపార్టెన్స్. అది నేను అలా ప్రమోట్ చేసుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా రోట్రాక్టర్ సింధూరా తను చాలా ఈవెంట్స్ చేస్తుంది. అండ్ కొంతమంది అయితే సండే న్యూస్ పేపర్, మండే న్యూస్ పేపర్ వస్తే తను ఏవో ఒక ఫొటోస్ ఉండాలనేవాళ్ళు. సో దట్ వాస్ ద థింగ్. ఎందుకంటే నా వల్ల ఇంపాక్ట్ చాలా మంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు రోట్రాక్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా క్లబ్ మహా అయితే ఒక 20-30 మెంబర్స్, అంతకంటే లేరు. బట్ ఆ తర్వాత నా క్లబ్కి వచ్చిన ప్రెసిడెంట్స్ వల్ల కానీ, నేను చేసిన ఇయర్వన్నీ ఛాలెంజింగ్ థింగ్స్ అన్నీ చూస్తూ ఉంటారు కదా. సో దానివల్ల అయినా కానీ నా క్లబ్ గ్రో అయింది. వన్స్ ఒక టైంలో అయితే 100+ వెళ్ళిపోయింది మా స్ట్రెంత్. అసలు ఆంధ్రాలో, గుంటూరులో 100 మెంబర్స్ అంటే ఎట్ దట్ టైమ్ ఇట్ వాస్ ఎ టాప్ థింగ్ అనమాట. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం నర్సరావుపేట క్లబ్ అండ్ గుంటూరు మెయిన్ క్లబ్లో చాలా ఉండేవాళ్ళు. బట్ నా దానికి వచ్చేసరికి నేను చూసింది తక్కువ కదా. సో ఆ ప్రెసిడెంట్షిప్లో ఉన్నప్పుడు తర్వాత ప్రెసిడెంట్ అయినాక, సో ఎట్ దట్ టైం అది. అండ్ ఇంకోటి మాది సిగ్నేచర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది అనమాట, ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని ఈవెంట్ పెడతాం. అది భాష్యం ఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్లో చేస్తూ ఉంటాం అనమాట మోస్ట్లీ. అది చాలా బాగా సక్సెస్ అయింది, బాగా క్రౌడ్ వచ్చారు, బాగా ఇంపాక్ట్ కూడా వచ్చింది. అది ఒకటి. అండ్ సే నో టు ప్లాస్టిక్ అని పెట్టాం. అప్పటికి అది ఇంకెవరు చేయలేదు, డిస్ట్రిక్ట్లో కూడా పెద్ద చేసినట్టు అనిపించలేదు. సో ఎట్ ద టైం అది ఎందుకు అనిపించింది, అది కూడా లోకల్గా బాగా సక్సెస్ అయ్యాం. సో ప్రమోషనల్ ఈవెంట్స్ చేసాము, ఎట్ ద సేమ్ టైం కమ్యూనిటీలో డెవలప్ అవ్వడానికి చేసాము. సో ఐ కవర్డ్ ఎవ్రీ ఎవెన్యూ అనమాట. అంటే మంచి లైక్ ప్రతి ఎవెన్యూలో నుంచి మంచి ఒక బెస్ట్ మెమరీ ఉందన్నమాట. బెస్ట్. ఒక్క ప్రొఫెషనల్లోనే నేను ఎక్కడ ఏం చేయలేదన్న కొంచెం బాధ అనిపిస్తుంది. సరే ఆటోమేటిక్గా కమ్యూనిటీ ఉంటే మనకి ప్రొఫెషనల్ ఈవెంట్స్ అనేది నేను కాకపోయినా నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే, అది అయిపోయింది. డిఆర్ఆర్ అంటే డిఆర్ఆర్గా బెస్ట్ థింగ్ ఏంటంటే డిఆర్ఆర్గా కాన్ఫరెన్స్ డిజిటల్ వరల్డ్లో చేశాను. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఏ డిస్ట్రిక్ట్ చేయలేదు ఆ టైంకి, మహా అయితే ఒక 2-3 డిస్ట్రిక్ట్స్ చేశారేమో. అండ్ ఫస్ట్ చేసింది అయితే మన డిస్ట్రిక్ట్ 3150 వాజ్ ద ఫస్ట్ టు డూ ద ఆన్లైన్ థింగ్. ఎస్. అండ్
డిస్టిక్లో అదే కాన్ఫరెన్స్లో కూడా చాలా అదర్ డిస్టిక్ డిఆర్ఆర్స్ కూడా వచ్చారు. అదర్ డిస్ట్రిక్ట్ డిఆర్ఆర్స్ వచ్చారు, చాలా సెలబ్రిటీస్ వచ్చారు. ఈవెన్ సెలబ్రిటీస్, ఐ గోట్ ఛాన్స్ టు గెట్ సెలబ్రిటీస్ ఇన్ ద ఈవెంట్. Yes, yes. దానికి కూడా బిబు శ్రీనివాస్ అంకుల్ ఉన్నారు కదా, రొటేరియన్, Yeah. హీ హెల్ప్డ్ ఇన్ దట్. ఆయన హెల్ప్ చేశారు. మళ్ళీ డివి రమణ గారు ఉన్నారు, ఆయన ఈవెన్ రోహిత్ అండ్ శైలేష్ వాళ్ళిద్దరు కూడా కొంతమందిని తీసుకురావడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఏదన్నా చెప్తున్నా కదా, ఎవ్రీథింగ్ సరౌండెడ్ బై ద టీమ్ వర్క్, నాట్ అలోన్ వర్క్ అండ్ అలోన్ టాస్క్. When I get something thought, I just share to Rohit or Sailesh or some people in the district, Ranjit, Surendra. సో వాళ్ళు ఎవరైనా నాకు ఛాన్స్ ఇచ్చి లైక్ ఇలా చేసుకో బాగుంటుంది అంటారు. ఐ లిజన్ టు ఎవ్రీ వన్. విడివిడిగా ఫోన్ చేస్తే ఐ లిజన్ టు ఎవ్రీ వన్. ఐ గెట్ టు వన్ పాయింట్, నేను ఒకటి డిసైడ్ అయినాక దెన్ ఐ పుట్ ఇట్ ఫార్వర్డ్. అప్పుడు ఐదుగురిని కలిసి ఓకే ఇదే అని చెప్పి అప్పుడు ఒకటి డిసైడ్ అయిపోయి ఒకటి చేస్తాం. సో ఎప్పుడైనా లీడర్స్గా మనం చేయాల్సింది ఏంటంటే టేక్ మెనీ ఇన్పుట్స్ బట్ పుట్ ఓన్లీ ఫార్వర్డ్. ఎందుకంటే నువ్వు మల్టిపుల్ చేయాలంటే నీకు దొరకదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించగలుగుతావు, అన్నీ చేయలేవు కదా. ప్లస్ ప్రతిదానికి మంచి చెడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే డిఆర్ఆర్ ఈజ్ ఫోకసింగ్ వన్. ఇప్పుడు నువ్వు చేస్తున్నది డిస్ట్రిక్ట్ మొత్తం ఫాలో అవుతుంది. నువ్వే తప్పు చేస్తే అది 10 మంది నీకు చూపించకూడదు కదా, సో ఈ మిస్టేక్ ఉందని. సో ఐ ఆల్వేస్ ఫాలో ఏంటంటే, సో ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ వన్ ఇన్ ద, నన్ను చూసి ఎవరైనా ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తూ ఉంటారు. సో అది ఇంపాక్ట్ అవ్వాలంటే ఐ షుడ్ బి రైట్ ఫస్ట్, దెన్ ఓన్లీ ఐ షుడ్ పుట్ ఇట్ ఫార్వర్డ్, దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి సర్క్యులేటెడ్ టు ద క్లబ్స్. ఆ పాలసీ అయితే ఫాలో అయ్యేదాన్ని. సేమ్ అది ఇప్పటికీ అలానే ఉంది. ఎందుకంటే మనం డిస్ట్రిక్ట్లో ఏంటంటే నేర్చుకున్నదంతా మన రియల్ లైఫ్లో కూడా ప్రాక్టీస్ అవుతుంది. సో రోడ్ ట్రాక్లో చాలా నేర్చుకోవచ్చు. చిన్న చిన్నవి చెప్తే 1 hour కాదు కదా, 2 hours కాదు కదా, ఒక డే అంతా కూడా చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ పక్కా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క మెమరీ, ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క నేర్చుకుంటాం. డెఫినెట్లీ నేనైతే ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క స్కిల్ అయితే నేర్చుకున్నాను బాగా. వస్తుంది. నేను చెప్తుంది అదే, రోడ్ ట్రాక్లో నేను ఎంసీస్గా కొంతమందిని చూసా, మాట్లాడటమే రాదు సరిగా. వాళ్ళు అలా మనం ఏంటంటే మాట్లాడడం, నేను అక్కడి నుంచి వచ్చిందాన్ని, నేను ఫస్ట్లో స్టేజ్ ఫియర్ ఉండేది నాకు కూడా. అమ్మో జనాలు చూసి ఇంతమంది క్రౌడ్లోకి వెళ్తున్నాం ఎలాగనుకున్నాను. కానీ రోడ్ ట్రాక్లో తెలియకుండానే మనకి స్టేజ్ ఫియర్ పోతుంది, తెలియకుండానే మనం ఎంసీలు మోతాం, తెలియకుండానే స్క్రిప్ట్ రైటర్లు మోతాం, అన్నీ వచ్చేస్తాయి, అన్ని టాస్క్లు వచ్చేస్తాయి. ఒకటి మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మనల్ని ఏమంటారు 17-18 years అప్పుడు, అరే నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వు ఆగరా మేము చేస్తామంట. నా ఫ్యామిలీలో ఏంటి ఒక 40 మంది ఉంటారు కదా, నా దాకా ఆ ఛాన్సులు రావు. రోడ్ ట్రాక్లో ఏంటి, సంజుష అని ఒక రోడ్ ట్రాక్టర్ ఉన్నారు, షీఈ్ అ డాక్టర్ నో. తను ఏం చెప్తుందో తెలుసా, తన దగ్గర అన్నీ ఉంటాయి, మా ఇంట్లో అన్నీ ఉంటాయి. చెప్తే నువ్వు కారు వేసుకురావద్దు, బండి మీద వెళ్దాం, ఆటోలో వెళ్దాం, మనం నేర్చుకుందాం అంటది. అలా ధైర్యం ఇచ్చింది, నేర్చుకుంది. నాకు బండి కూడా రాదు రోడ్ ట్రాక్ అప్పుడు. నేనేంటి మా అక్కను సంజుష అక్కను అడిగి వెళ్ళేదాన్ని. సో అనిపించింది ఒకరోజు సడన్గా రియలైజ్ అయ్యా, అరే ఎన్ని రోజులు ఇలా బల్ల మీద అడుగుతాము, అంటే ప్లాన్ సర్క్యులేట్ చేసుకోవచ్చు కదా రచ్చి ముందు. సో బండి కూడా దానికోసమే నేర్చుకున్నా చెప్పాలంటే. అన్నీ తిరగచ్చు, నాకు నేను వెళ్ళిపోవచ్చు. సో దానివల్ల బండి కూడా నేర్చుకున్నానని చెప్తాను చెప్పాలంటే. ఇంకా అలానే కదా, మల్టిపుల్ థింగ్స్ ఎన్ని నేర్చుకున్నామో అన్ని నేర్చుకుంటాం అంతే. కాలేజ్లో కూడా మంచి పేరు వచ్చేది. వాట్ యు ఇన్స్పైర్ ఇన్ యువర్ లైఫ్? అంటే లైక్ రోడ్ ట్రాక్ వల్లనా, లేకపోతే మీ లైఫ్లో ఏది ఇన్స్పైర్ చేసింది లైఫ్ని ఇన్స్పైర్ చేసిన థింగ్స్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్, ఒక్కొక్కటి చెప్పలేను. అండ్ వై? బెస్ట్ థింగ్స్ ఏంటి అంటే, మనం పని చేయాలి, పని చేయటం నేర్చుకోవాలి, పని చేయించడం నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను డిఆర్ఆర్ అయ్యాను, నాది అయిపోయిందని నేను పని పక్కకు రాకూడదు, నేను ప్రెసిడెంట్షిప్ అయ్యిందని నేను పక్కకు రాకూడదు. నాకు తెలిసి ఇంకొకరు నేర్పించారు. నాకు ఒక పిడిఆర్ఆర్ చెప్పారు, నువ్వు సక్సెస్ఫుల్ లీడర్ ఎప్పుడు అవుతావంటే నీలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేస్తే నువ్వు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాను. మనం ఏంటి ఒక ఇయర్ డిఆర్ఆర్గా చేస్తే మా ఇయర్ గొప్పగా చేసేసామని ఇప్పుడు నేను చెప్పుకున్నా, అది అవ్వదన్నారు. నువ్వు కూడా ఒక 10 లీడర్స్ని చేస్తేనే అవుతావు అన్నారు. సేమ్ టైం చెప్పాలంటే వాళ్ళల్లో శైలేష్ అండ్ వినీలా వాళ్ళిద్దరు కూడా అలా వచ్చిన లీడర్స్. అండ్ వంశీని ఎప్పటి నుంచో చేయమంటున్నావు, నౌ హీ గాట్ ఎ ఛాన్స్. సో అలా ఏంటంటే ఇన్స్పైర్ చేస్తేనే అవుతాము. అండ్ నేను కూడా వాళ్ళ వల్ల ఇన్స్పైర్ అయ్యి వచ్చిందని చెప్పాలంటే, ఎందుకంటే ప్రతి థింగ్స్లో నాకు ఏంటి మల్టిపుల్ ఈవెంట్స్ అటెండ్ అవుతాం కదా,
మొత్తం ఈవెంట్లో మొత్తం వినకపోయినా పర్వాలేదు, ఒక్క 2-3 పాయింట్స్ టేక్ అవే మాత్రం తెచ్చుకుంటాం. మనం 300 కడుతున్నాం కదా ఈవెంట్కి, మనం తెచ్చుకోవద్దు ఏదో ఒకటి. నేనైతే అంటే జస్ట్ ఫన్నీగా చెప్తున్నాను అంతే. ఒక చోట నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేసింది కాదు, నీ టైంని నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. నువ్వు 1 అవర్ ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే ఆ 1 అవర్ నువ్వు ఎందుకు ఖాళీగా ఇన్వెస్ట్ చేయాలి? ఆ ఖాళీగా ఇన్వెస్ట్ చేసేదేదో నువ్వు ఇంట్లో పడుకోవచ్చు, టీవీ చూడొచ్చు, వెబ్ సిరీస్ ఎన్ని చూడొచ్చు, డెఫినెట్లీ అవన్నీ ఎప్పుడైనా చూడొచ్చు. నైట్ 12ంటికి కూడా మేల్కొని చూస్తావు. కానీ ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అయితే ఏంటంటే ఏదో ఒకటి ఉంటుంది. అండ్ జీవితం చిన్నది, పరిచయం ఎంత బాగుంటుంది. 10 మందితో మాట్లాడి 10 మందిని ఇన్స్పైర్ చేయొచ్చు, 10 మందిని మా దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ కోట్స్ తెచ్చుకోవచ్చు. సో మాట్లాడేది ఏంటంటే నెట్వర్క్ పెరుగుతుంది. ఈ రోజుల్లో నెట్వర్క్ ఎవరు ఇస్తున్నారు చెప్పు? అంతే. రోట్రాక్ట్ వాస్ ద బెస్ట్ ఫర్ నెట్వర్క్. ఎలా అంటే నువ్వు యూజ్ చేసుకున్న దానికి అన్లిమిటెడ్ అనమాట. నెట్ బ్యాలెన్స్ ఉంటుంది చూడు, అలానే అన్లిమిటెడ్గా పీపుల్ని మనం కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడచ్చు, చేయొచ్చు, అండ్ వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు, మనం హెల్ప్ చేయొచ్చు. వాస్ ద గుడ్ థింగ్. రోట్రాక్ట్ వల్ల నేను అదే చెప్తాను, ఇప్పుడున్న జనరేషన్కి రోట్రాక్ట్ అంటే సర్టిఫికేట్ కోర్సులో అయిపోతుంది. ఐ హ్యావ్ సీన్ మెనీ క్లబ్స్ కమింగ్, వస్తున్నారు సర్టిఫికేట్ కోర్స్ లాగా చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ అలా లేకుండా ఉన్న రోట్రాక్టర్స్ వస్తే చూడాలని ఉంది చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మీరు అనొచ్చు డిఆర్ఆర్స్ ఉన్నారు కదా మార్చచ్చు కదా అని. డిఆర్ఆర్స్గా మేము మోటివేట్ చేయగలుగుతాం, బట్ వాళ్ళ టైంని అయితే అడగలేం కదా. బికాజ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ టైం. రోట్రాక్ట్ వల్ల వాళ్ళ కెరీర్ని అయితే నేను పాడు చేసుకోమని చెప్పాను. బట్ ఆ సర్టిఫికేషన్ కోర్స్ నుంచి డైవర్ట్ అయిన పీపుల్ కంటే లోకల్లో ఉన్న క్రౌడ్ని గ్రాప్ చేసుకోవాలి. సో అలా అయితే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ జనరేషన్. బట్ చూద్దాం, మారుతుందేమో, మారచ్చేమో. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? సో ఫ్యామిలీ అంటే గాట్ మ్యారీడ్ ఇన్ ద సేమ్ సిటీ. సో గుంటూరులోనే అనమాట. మా హస్బెండ్ది కూడా నియర్ టు మై హోమ్, అమ్మ వాళ్ళ ఇల్లు. సో హీ డూ స్టీల్ బిజినెస్, లైక్ స్టీల్ షాప్ ఉందన్నమాట, హోల్సేల్ అండ్ రిటైల్. సో ఐ వాస్ కంప్లీట్లీ స్టేయింగ్ యాజ్ హౌస్ వైఫ్ అండ్ హోమ్ మేకర్. సో ఏ భాషలో అంటే ఆ భాష, హోమ్ మేకర్ అంటే హోమ్ మేకర్, హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్. సో ప్రెసెంట్ అయితే అదే, దట్ వాస్ ద థింగ్. ఐ వాజ్ ఎంజాయింగ్ మై మ్యారీడ్ లైఫ్. బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ ఐ వాజ్ ఎ మల్టీ టాస్కర్. అన్నీ చేస్తా. నాన్నకి హెల్ప్ చేసి పెట్టేదాన్ని ఆఫీస్లో, లైక్ సంథింగ్, ఇంట్లో అమ్మకి. ఇంకా నా టైం రాదు నా గురించి నేను ఆలోచించుకునే టైం. ఐ వాజ్ హ్యావింగ్ కంటిన్యూస్ ఏదో పూజలు, ఫంక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఏ ఫేస్లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఆ ఫేస్లో చేశాను. సో ఐ స్టే విత్ ఇన్ లాస్. సో అక్కడ జాయింట్ ఫ్యామిలీ, ఇక్కడ సో మరిది ఉన్నారు అండ్ సిస్టర్ ఇన్ లా. సో టైం పాస్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫ్యామిలీ లైఫ్. ఇటు పేరెంట్స్ దగ్గరే ఉన్నారు అండ్ ఇన్ లాస్ దగ్గరే కాబట్టి ఓకే, ఐ వాజ్ ఎంజాయింగ్ ద లైఫ్. అండ్ రోట్రాక్ట్లో ఇది కూడా నేర్చుకున్నాం, మనం ఏ టైంలో ఎలా ఎంజాయ్ చేయాలో అలా ఎంజాయ్ చేయాలంతే. నెవర్ స్టాప్ ఇన్ సంథింగ్ ఫర్ అదర్ థింగ్స్. ఈవెన్ నేను డిఆర్ఆర్ అయినప్పుడు అనేవాళ్ళు తెలుసా, నోటిఫికేషన్ వేస్తున్నాను, నువ్వు అమ్మాయివి కదమ్మా, పెళ్లి చేసుకుంటావు, వెళ్తావు, నీకు ఇవన్నీ అవసరం అన్నారు. పెళ్ళి ఎప్పుడో జరిగేదానికోసం ఇవన్నీ నేను ఎందుకు వదులుకోవాలి, నాకు వచ్చిన ఛాన్స్ అన్నా. అంటే ఫస్ట్లో వేయాలని లేదు కదా, తర్వాత నేను మోటివేషన్ చాలా ఇచ్చారు కదా. ఈవెన్ మా డాడీ కూడా ఇచ్చేసేసారు, ఓకే యూ కెన్ అన్నారు కదా. సో అప్పుడు సడన్గా అనేది ఈవెన్ నాకు ఒక కాలేజ్ వాళ్ళు లైక్ ఉమెన్స్ డేకి ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. దెన్ ఒక అమ్మాయి అడిగింది నన్ను, రేపు మీ ఇన్లాస్ ఒప్పుకోకపోతే ఏం చేస్తారని. నేను అన్నాను, ఇన్లాస్ ఇవాళ ఎవరో లైఫ్లోకి రాని వాళ్ళ గురించి నేను ఆలోచించకూడదు కదా. సో నౌ ఐ వాజ్ ఎంజాయింగ్ మై థింగ్స్ అని చెప్పాను. సో నేను ఒకటే చెప్తాను, రేపు ఎప్పుడో వస్తుందని వాళ్ళు ఉన్నదాన్ని వదులుకోకూడదు. ఇఫ్ యూ గెట్ ఛాన్స్ ఇన్ హ్యాండ్స్, గ్రాబ్ ఇట్. అది పోయినాక రేపు పోయింది. రేపు నేను డిఆర్ఆర్ అవ్వలేదు 2020లో, అప్పటికి ఇంకా మ్యాచెస్ కూడా స్టార్ట్ చేయలేదు. 25లో అయింది నా మ్యారేజ్. మరి 2020లో ఆ ఛాన్స్ వదులుకొని ఉంటే 25 దాకా ఎలా ఉండేది? సో ఏదో ఒకటి చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉంది కదా. అండ్ ఒక పీడిఆర్ఆర్ చెప్పేవాళ్ళు, ఆ డిఆర్ఆర్ అనే వాళ్ళది చరిత్రలో చెప్పుకుంటారని. సో ఈవెన్ నేను డిఆర్ఆర్స్ ఉన్నా, నేను నా ఈవెంట్స్లో డిఆర్ఆర్స్ని పిలవాలంటే పీడిఆర్ఆర్స్ని, ప్రతి డిఆర్ఆర్ పేరు చూసి పిలుస్తాంగా, ఈ ఇయర్లో చేశారని. సో అలా నా పేరు కూడా కొన్ని ఫ్యూ ఇయర్స్ దాకా గుర్తుంటుంది. సో దట్ వాస్ ద థింగ్స్ అనమాట. చిన్నవి ఇవాళ జనాలకి అరే ఏంటి అదేగా అనుకోవచ్చు. బట్ ఇవాళ కాంపిటీషన్ ప్రపంచంలో ఛాన్సెస్ ఈజీగా రావు అండ్ విన్నింగ్ కూడా ఈజీగా ఉండదు. ఎంతో కష్టపడితేనే ఎంతో అయితేనే అవుతుంది. సో అలాంటి ఛాన్సెస్ మాకు వచ్చినాయి కదా. కష్టపడ్డాం, కానీ అప్పటికప్పుడు ఆ కష్టము ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే కొంచెం మళ్ళీ ఇది. సో దట్ వాస్ ద థింగ్స్ అనమాట. చాలా ఉంటాయి, చాలా అనుకుంటాము, చాలా చేయాలని ఉంటుంది. డిఆర్ఆర్షిప్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. అండ్ ఐ గాట్ సమ్ వార్నింగ్ బెల్స్. ఎలా అంటే
నేనేంటి నాకు నచ్చింది దాంట్లో న్యాయం ఉందంటే చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. కొంతమందికి ఏంటంటే వాళ్ళు చెప్పింది చేయాలనుకుంటారు. వాళ్ళు చెప్పింది చేసేదానికి నేను ఎందుకు డిఆర్ఆర్ అవ్వటం, మీరే అయ్యి ఉండొచ్చుగా అని చెప్పేదాన్ని. సో అది కొంతమందికి నచ్చక నాకు ఎగెయిన్స్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ నాతో పాటు పని చేసిన వర్క్ చేసిన అంటే నా వేలో ఆలోచించే వాళ్ళు, నా ప్రాసెస్లో ఆలోచించే వాళ్ళు నాతో ఉన్నారు, సపోర్ట్ చేశారు. వాళ్ళ మాట వినలేదంటే డైవర్ట్ చేసేసేవాళ్ళు. ఇంకా ఎక్కడ తొక్కాలని చూస్తారు మన తేజ. ఎలా అంటే లిటరల్లీ నేను ఏడిచేదాన్ని, అరే నాకు అవసరమా అని చెప్పి. ఏది స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్. కానీ తర్వాత నేర్చి నేను ఎందుకు ఏడవాలి, ఇవన్నీ చిన్న చిన్నవి, నాకు ఇవన్నీ పెద్ద ఛాలెంజింగ్ కాదు లైఫ్లో, ఇంతకంటే బయట రియల్ లైఫ్లో ఇంకా జరుగుతాయి. సో ఈ చిన్న వాటికి భయపడకూడదు అనుకున్నా. వార్నింగ్ సైన్స్ వచ్చినా, వార్నింగ్ బెల్స్ వచ్చినా పట్టించుకోలేదు, ముందుకెళ్ళిపోయాను. ప్రెసెంట్ లీడర్స్కి అంటే అప్కమింగ్ లీడర్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ అండ్ చేంజెస్? అడ్వైస్ అంటే ఒక్కటే, మీ పని అయిపోయిందని వెళ్ళిపోవద్దు, ఇంకా లీడర్స్ని తీసుకురండి. అండ్ డిస్ట్రిక్ట్ 3150లో ప్రెజెంట్ ఆంధ్రాలో క్లబ్స్ చాలా వీక్గా ఉన్నాయి. ప్రెజెంట్ లేవు అండ్ ఉన్న వీక్గా ఉన్నాయి. ఒకటో రెండో ఉన్నట్టు. అదే ఒకటో రెండో అవి పోకుండా కాపాడుకోవాలి. అండ్ ఆంధ్రాలో క్లబ్స్ పెట్టుకోవాలి. అంటే ఎలా అయిపోయిందంటే ఇంకా వీక్గా ఉన్నది వీక్గా ఉంది అని అనుకుంటుంది. బట్ నువ్వెప్పుడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతావు? తెలంగాణలో నేను ఉన్నప్పుడు వీకే ఉంది, బట్ తెలంగాణలో కూడా మనం నాదైపోయేలోకి పెట్టేసుకున్నాం కదా. సో అలానే కొంతమంది లీడర్స్ చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు ఆంధ్ర సైడ్. నేను చెప్తాను 3150 ఇస్ యూనిటీ. అంటే మీరు అన్ని వైపులో డెవలప్ చేయండి. కమ్ స్పీక్ టాక్ అండ్ క్రియేట్ క్లబ్స్. చేయలేని రోజు నువ్వు ప్రయత్నం కూడా చేయట్లేదు, ప్రయత్నం చేయాలి అంట. అండ్ కొంతమంది ఏంటంటే, నేను లీడర్స్ని అనను, లైక్ కొంతమందికి రొటేరియన్స్ నుంచి సపోర్ట్ కావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు వంశీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ గుంటూరులో అన్నీ తెలియాలి ఆయనకి. ఆయన వచ్చి అన్నీ పెట్టి చేయాలంటే అవ్వదు. సో హీ షుడ్ గెట్ సమ్ గుడ్ టీమ్. అండ్ లోకల్లో ఉన్న పీడీఆర్ఆర్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళని కనెక్ట్ చేసుకుని రొటేరియన్స్తో మాట్లాడి ఏమైనా చేస్తే బాగుండి అవుతుందేమో అని అనుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్ లీడర్స్కి ఇచ్చేది ఒకటే, ఏదన్నా పీడీఆర్ఆర్స్ని మర్చిపోవద్దు. ఒక పీడీఆర్ఆర్ని గుర్తుంచుకుంటేనే ఈరోజు డిస్ట్రిక్ట్లో నువ్వు డిఆర్ఆర్గా నిలబడ్డట్టు. పీడీఆర్ఆర్స్కి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా, పీడీఆర్ఆర్స్కి ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వు పని చేసుకో. బట్ సర్టైన్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అని షుడ్ గివ్ అప్డేట్. ఎందుకంటే డిఆర్ఆర్కి పని పాట లేకుండా ఏమీ ఉండరు. హీ హ్యాస్ మల్టిపుల్ థింగ్స్ టు డూ. సో కాబట్టి ఏంటంటే డిఆర్ఆర్స్కి నేను ఒకటే చెప్తా, ఇన్ఫర్మేషన్ గివింగ్ ఈజ్ యువర్ డ్యూటీ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో డిస్ట్రిక్ట్లో జరిగే ఈవెంట్స్కి మాకు ఒక గ్రూప్ ఉంది, కాలేజ్ ఆఫ్ డిఆర్ఆర్స్ అని. ఆ కాలేజ్ ఆఫ్ డిఆర్ఆర్స్లో జస్ట్ షేర్ చేయమనండి ఇన్ఫర్మేషన్ చాలు. ఏ డిఆర్ఆర్కైనా నేను చెప్తాను, పీడీఆర్ఆర్స్ ఉంటేనే వాళ్ళ డిస్ట్రిక్ట్ ఉంది. ఈవెన్ నేను ఇందాక చెప్పా కదా, కొంతమంది పీడీఆర్ఆర్స్ వల్ల నాకు వార్నింగ్ సైనింగ్ బెల్స్ వచ్చినాయి. బట్ నేను ప్రతిదీ తెలిసేటట్టు పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆ వార్నింగ్ సైన్ సంథింగ్ బెల్స్ అలా వచ్చినాయి కాబట్టి. సో అలా కాదు, నేను బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నానని వాళ్ళకి తెలియాలని చెప్పి చెప్పుకునేదాన్ని. మీరు ఇప్పుడు చెప్పారు కదా డిఆర్ఆర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. అది డిస్ట్రిక్ట్ లెవెల్ ఈవెంట్స్ వరకేనా, లేకపోతే క్లబ్ లెవెల్ ఈవెంట్స్ కూడా? క్లబ్ లెవెల్ ఈవెంట్స్లో నేను ఒకటే చెప్తా, క్లబ్ లెవెల్ ఈవెంట్స్ ఇస్ ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ప్రెసిడెంట్ క్లబ్లో ఉన్న పాస్ట్ ప్రెసిడెంట్స్కి ఆయన ఈవెంట్స్ ఇచ్చుకోవాలి. డిస్ట్రిక్ట్ లీడర్ అంటే డిస్ట్రిక్ట్లో జరిగే ఈవెంట్స్కి ఒక్కటి ఇచ్చుకుంటే చాలు. ఎందుకంటే ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీస్, డిఆర్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ప్యారల్గానే ఉంటాయి. ప్రెసిడెంట్ ఈజ్ ఎట్ క్లబ్ లెవెల్, డిఆర్ఆర్ ఈజ్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో మీరు ఈవెన్ అబ్జర్వ్ చేస్తే చూసుంటారు, డిఆర్ఆర్ క్లబ్ లెవెల్లో ఎక్కువ పట్టించుకోరు. ఎందుకంటే డిఆర్ఆర్ ఉన్నప్పుడు ఆయనకున్న టాస్క్లు ఆయనకు ఉంటాయి. సో ఆ టైంలో ఆయనకున్న టాస్క్లు ఉన్నాయి కాబట్టి సో క్లబ్ది వదిలేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, డిఆర్ఆర్స్ ఎవరైనా కానీ పీడీఆర్ఆర్స్కి డిస్ట్రిక్ట్లో జరిగే ఈవెంట్స్కి అప్డేట్ ఇవ్వండి. సో మీకు టైం లేదా, యూ హ్యావ్ బెస్ట్ సెక్రటరీ టీమ్స్ ఉంటున్నాయి కదా. ఒకప్పుడు అంటే ఒకళ్ళు ఇద్దరే సెక్రటరీ ఉండేవాళ్ళు, వాళ్ళ సెక్రటరీస్ కూడా ఒక 2-3 మెంబర్స్ 4-5 మెంబర్స్ కూడా ఉంటున్నారు. సో ఆ టీంకి అసైన్ చేయండి. నేనేమంటానంటే అడగందే అమ్మాయినా పెట్టదు. నువ్వు అన్నీ చెప్పుకుంటే ఇవన్నీ మంచి టీం చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. నీకు 30 మందిలో 10 మంది అయినా బెస్ట్ టీం ఉంటుంది కదా. బట్ కమింగ్ టు దిస్ థింగ్స్, ప్రొఫెషనలైజ్ ఫస్ట్, దాని తర్వాత ఇది. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ప్లానింగ్ ఆఫ్ యూర్ డిఆర్ఆర్. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది అవుట్ ఆఫ్ ద క్వశ్చన్, నాట్ రిలేటెడ్ టు యూ. ఓకే. ఇప్పుడు
క్లబ్ లెవెల్లో ప్రెసిడెంట్స్ ఉన్నారు. ప్రెసిడెంట్స్ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళు చేయాల్సింది ఏంటి, అండ్ డిస్ట్రిక్ట్కి, ప్రెసిడెంట్కి, క్లబ్కి ఎలా కనెక్షన్ అయింది? సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. లైక్ ఏంటంటే ప్రెసిడెంట్ అనే అతను ఎప్పుడు సైలెంట్ బాడీ, ఏంటంటే ఆయన సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ డిస్ట్రిక్ట్కి, ప్రెసిడెంట్కి, క్లబ్కి ఉన్నది ఏంటంటే క్లబ్లో ప్రతి మెంబర్ వెళ్ళి డిస్ట్రిక్ట్ని అడగలేడు, డిస్ట్రిక్ట్తో కనెక్ట్ అవ్వలేడు. బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్, వాటికి ఇటుకి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు? ప్రెసిడెంటే కదా. సో డెఫినెట్గా ఏంటంటే డిస్ట్రిక్ట్లో ఒక ఈవెంట్ జరుగుతున్నా, ఏ జరుగుతున్నా, ద ప్రెసిడెంట్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఈస్ క్యారీయింగ్ ది ఇన్ఫర్మేషన్. ఏంటిది డిస్ట్రిక్ట్కి, ప్రెసిడెంట్కి ఉన్నదన్నమాట. ఎందుకంటే ఒక క్లబ్ ప్రెసిడెంట్ది రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డిస్ట్రిక్ట్ నుంచి ఆయన ఏదైనా ఈవెంట్స్ పెడితే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి. ఒకవేళ ఆయనే డిస్ట్రిక్ట్ లెవెల్లో లేరనుకోండి యాక్టివ్గా, క్లబ్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదు కదా, డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ కానీ ఇంకో క్లబ్. అండ్ ఇంకోటి చూసుకుంటే కనుక డిస్ట్రిక్ట్లో ఒక క్లబ్ ఇన్ఫర్మేషన్ ఒక క్లబ్కి సెండ్ చేయటం వల్ల ఇట్ ఈస్ ఎనర్జీ. ఎందుకంటే ఈ క్లబ్ అలాగే డిస్ట్రిక్ట్లో ఈ క్లబ్ ఇది చేస్తుంది, డిస్ట్రిక్ట్లో నా క్లబ్ ఇది చేస్తే బాగుంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ మోటివేషన్. అండ్ కమింగ్ టు ప్రెసిడెంట్ రోల్ ఇన్ ద క్లబ్, ఎలా అంటే ఒక టీం వర్క్ ఉండాలి. ప్రెసిడెంట్ అనే అతను ప్లాన్ చేయాలి, ఏది టీంతోనే ప్లాన్ చేయాలి. టీంతో ప్లాన్ చేసి సైలెంట్గా అసైన్ చేసేయాలి వర్క్స్. ఆ ఈవెంట్ వచ్చిండే ఏంటంటే ప్రెసిడెంట్ అసలు ఏం సంబంధం లేదు, మొత్తం క్లబ్బే చేసుకున్నట్టే వెళ్ళిపోవాలి. అలా ప్రెసిడెంట్ మోటివేట్ చేసి, ట్రైన్ చేసి, గైడ్ చేయాలి. సో ప్రెసిడెంట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ క్యారింగ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది క్లబ్ మెంబర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా జరుగుతుంది, మనం ఇది చేస్తే బాగుండాలి అన్నారు. నేను ఇది చేస్తాను అనకూడదు ఎప్పుడు లీడర్. నేను ఇది చేస్తే బాగుండేమో అనిపిస్తుంది, బాగుందేమో అంటే ఇప్పుడు ఏంటంటే ఎలా అనిపిస్తుంది అంటే సో ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ థింగ్స్, మనల్ని కూడా అన్నిట్లో కలుపుకున్నాడు. లేకపోతే యూ షుడ్ డూ దిస్ అంటే ఇవాళ ఎవడు చేయడు. ఫ్యామిలీలో అమ్మ నాన్న చెప్తేనే పిల్లలు వింటున్నారా? వినట్లేదు కదా. సో ప్రెసిడెంట్ కూడా కన్విన్సింగ్ వేలో చెప్పుకోవాలి, చేయాలి. ఆ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటో క్యారింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇంప్లిమెంటింగ్ మెనీ లాట్ ఆఫ్ ద థింగ్స్. సొసైటీ మీద ఇంపాక్ట్ ఉండేవి అండ్ మన క్లబ్ గ్రో అయ్యేవి చూసుకోవాలన్నమాట. నీకు ఇవి చూసుకుంటే కనుక 4 అవెన్యూస్ ఉండేవి వన్స్ అపాన్ ఎ టైం. క్లబ్, కమ్యూనిటీ, ప్రొఫెషనల్, ఇంటర్నేషనల్. సో ఇంటే గెలిచి రచ్చగలమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫెషన్, కమ్యూనిటీ అండ్ క్లబ్ లెవెల్, ఇవి ఎన్ని బాగుంటే ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్కి నువ్వే క్లిక్ అవుతావు. సో ఎప్పుడైనా నువ్వు పర్సనల్గా క్యాపబుల్లో కాదని చూసుకోవాలి. క్లబ్ లెవెల్లో మనం బాగా చేసుకున్నామా లేదా, క్లబ్లో అందరినీ మోటివేట్ చేసామా లేదా, దెన్ కమ్యూనిటీ, దెన్ ఓన్లీ ఇంటర్నేషనల్. సో ప్రొఫెషనల్, క్లబ్, కమ్యూనిటీ, దెన్ ఓన్లీ ఇంటర్నేషనల్ థింగ్స్. అవి ఊరికినే పెట్టలేదు, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మనం చేసుకుంటూ వెళ్ళాలన్నా. సో ఈవెన్ ప్రెసిడెంట్కి కూడా నేను ఒకటే చెప్తాను, నువ్వు పర్సనల్గా క్యాపబుల్ ఉన్నావా, యూ షుడ్. అండ్ ఏదన్నా రోల్ తీసుకో, నువ్వు డిస్ట్రిక్ట్లో అయినా తీసుకో, క్లబ్లో అయినా తీసుకో. నేను డిఆర్ఆర్ అయ్యేటప్పుడు నేను నీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, ప్రెసిడెంట్ అవ్వాలంటే నాకు ఈజీగా రాలేదు, ఇవన్నీ రోల్స్ చేసుకున్నాను. నాకు అవన్నీ చేశా కాబట్టి ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఎలా ఉండాలో నేను ముందే ఆలోచించుకున్నాను. నా 1 year నేను ఇవ్వాలి, నా 1 year నేను ఏం చేయాలో ముందే చేసుకోవాలి. సో నేను ప్రెసిడెంట్షిప్ తీసుకున్నాక నేను ఎందుకు నా టైం ఇవ్వాలని ఆలోచించకూడదు, నేను నా టైం ఇవ్వడానికి రెడీగా ఉన్నానా లేదా అని చూసుకోవాలి. సో అప్పుడే ఏంటంటే హీఈస్ క్యాపబుల్ టు డూ ఎనీథింగ్. తర్వాత నేను తీసేసుకున్నాక ఏదైనా వచ్చింది అనుకో సిచ్యువేషన్, నా టైం నేను ఎందుకు వదులుకోవాలనకూడదు. నీకు ఆటోమేటిక్గా పేరు వస్తుంది, నువ్వు ఆటోమేటిక్గా నీ నెట్వర్క్ పెరుగుతుంది. సో దెన్ యూ షుడ్ డిసైడ్ అండ్ డూ అండ్ టేక్ రోల్ రెస్పాన్సిబిలిటీ. సో దట్స్ ది ప్రెసిడెంట్ రోల్ ఏంటి, మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ క్యారింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ న్యూ థింగ్స్. నాకు తెలిసినంత వరకు అయితే ద బెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దట్. మంచి టీంని పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతాయి. మనం ట్రైనింగ్స్ ఇస్తాం డిస్ట్రిక్ట్లో అసెంబ్లీ అని, ఎందుకు ఇస్తాం? నేను ఒకటే చెప్తా, డిస్ట్రిక్ట్లో అసెంబ్లీకి అటెండ్ అవ్వండి. అసెంబ్లీకి అటెండ్ అయితేనే యూ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. అసెంబ్లీ లేకుండా నేను డైరెక్ట్ క్లబ్లో వర్క్ చేస్తుంటే అది అవ్వదు. సో నేను అనేది ఏంటంటే అసెంబ్లీస్, డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ ఏమైనా అటెండ్ అయితే యూ గెట్ టు నో ఈచ్ అదర్. మీ ఇయర్లో రీజనల్ సెక్రటరీ అనేది పోస్ట్ ఉంది కదా, ప్రెసెంట్ ఆ రీజనల్ సెక్రటరీ అనేది జిఆర్ఆర్గా పేరు మార్చారు. ఓకే. వాళ్ళ యొక్క రోల్ క్లారిటీ
ఇవ్వండి. సో రోల్ క్లారిటీ అన్న దానికంటే కూడా డిపెండ్స్. ఇప్పుడు డిఆర్ఆర్ అన్ని వర్కులు చేయలేకపోతేనే హీ అసైన్స్ సమ్ డ్యూటీ కదా. సో ప్రాజెక్ట్స్కి అవెన్యూ డైరెక్టర్స్ ఎలాగైతే ఉంటారో క్లబ్ లెవెల్లో ఈ మనం పిక్ చేసుకునే వాళ్ళు అనమాట. ఐదర్ ఇట్ మే బీ డిపెండ్స్ అపాన్ ద జోనల్ అంటున్నారు, ఇప్పుడు కొంతమంది గ్రూప్ అంటున్నారు, కొంతమంది రీజనల్ అంటున్నారు. సో ప్రెసెంట్ ఉన్న వాళ్ళైతే కనుక నాకు తెలిసి గ్రూప్ రోట్రాక్ రిప్రజెంటేటివ్స్. Yes. సో వాళ్ళ రోల్ ఏంటంటే డిఆర్ఆర్ కనెక్ట్ విత్ ఆల్ ద పీపుల్. సో ఈ వీళ్ళకి ఏంటంటే మనం క్లబ్ లెవెల్లో పట్టించుకోవాల్సింది ఒకటే, క్లబ్స్ ఫంక్షనింగే పట్టించుకోవాలి, వాళ్ళు ఏ ఈవెంట్స్ చేస్తున్నారు ఇవన్నీ కాదు. సో గ్రూప్ రోట్రాక్ట్ రిప్రజెంటేటివ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ క్యారింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ టు ద క్లబ్స్. ఎందుకంటే ప్రతి క్లబ్ ప్రెసిడెంట్ కాల్స్ మీటింగ్స్ అటెండ్ అవుతారో లేదో తెలియదు. సో కాబట్టి ఈ గ్రూప్ రోట్రాక్ట్ రిప్రజెంటేటివ్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్లో జరిగే ఇన్ఫర్మేషన్ క్లబ్స్కి రీచ్ చేయటం, అండ్ అట్ ద సేమ్ టైం క్లబ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే క్లబ్ లెవెల్లో లైక్ వాళ్ళ డిస్ట్రిక్ట్ నుంచి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఏదో ఒకటి. సో క్లబ్ లెవెల్ అంటే మళ్ళీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు, క్లబ్ లెవెల్లో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయి డిస్ట్రిక్ట్తో, ఏదైనా ఫంక్షనింగ్లో నీడ్ ఉందా, ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు ఇందాక ట్రైనింగ్స్ ఇవన్నీ అని, క్లబ్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ ఇచ్చుకోవాలి మనం. డిస్ట్రిక్ట్ అసెంబ్లీ అంటే ఎవరు అటెండ్ అవుతారు, ఓన్లీ ప్రెసిడెంట్, సెక్రటరీస్, ట్రెజరర్స్, లేకపోతే కౌన్సిల్ అటెండ్ అవుతారు. క్లబ్లో ఈచ్ మెంబర్ అటెండ్ అవ్వలేరు కదా. సో ఆ కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయా లేదా, అండ్ క్లబ్ పేరు ఎలా వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏంటి పేరుకే క్లబ్ స్టార్ట్ చేస్తారు బట్ ఈవెంట్స్ అనేవి చేయరు. ఆ ఈవెంట్స్ చేయనప్పుడు ఏంటంటే వీళ్ళు సమ్ మోటివేషన్ ఇవ్వాలి. సో కొంతమంది క్లబ్స్ ఏంటంటే ఇవి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్న క్లబ్స్తో ఏంటంటే డిస్ట్రిక్ట్తో టై చేయాలన్నమాట, డిస్ట్రిక్ట్లో ఈవెంట్స్తో టై చేయాలి. డిస్ట్రిక్ట్లో ఎవరి ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇంకో కో హోస్టింగ్స్ పార్టిసిపేషన్ ఉండాలి. సో డిస్ట్రిక్ట్లో ఏది జరిగినా ఈ గ్రూప్ రోట్రాక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్ట్రిక్ట్లో ప్రతిదానికి వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఇప్పుడు కొన్ని రీజన్స్ చాలా డల్ అయిపోతున్నాయి క్లబ్స్, ఆ రీజన్స్ని పిక్ చేయాలి, యాక్టివ్ చేయాలి. సో డిఆర్ఆర్ కంటే కూడా ఇలాంటి రోల్స్ని నేను చెప్తే గ్రూప్ రోట్రాక్ రిప్రజెంటేటివ్స్ ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు కొంతమంది నేను ఒక 2-3 రోట్రాక్టర్స్ పేర్లు వింటున్నా, పేరుకి జిఆర్ఆర్స్ కొంటున్నారంట కానీ చేయట్లేదంట. ఇంకో 2-3 జిఆర్ఆర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్, వాళ్ళైతే వీక్లీ వన్స్ కాల్స్ చేస్తారంట, మంత్లీ మీటింగ్స్ పెట్టుకుంటారంట, అంత బాగా చేస్తున్నారు. సో చేస్తే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నా లేకపోతే లేదు. కాబట్టి జిఆర్ఆర్స్ ఏంటంటే క్లబ్స్ ఫంక్షనింగ్ బాగుందా, డిస్ట్రిక్ట్ నుంచి క్లబ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుందా, అండ్ వాళ్ళ క్లబ్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది డిస్ట్రిక్ట్ ఈవెంట్స్లో, క్లబ్ లెవెల్లో డ్యూటీస్ ఎలా చేస్తున్నారు, ఈవెంట్స్ ఎలా చూస్తున్నారు అని చూసుకుంటే చాలు. పెద్ద పెద్ద పని ఏం చేయనక్కర్లా, వీక్లీ 1 కాల్, మంత్లీ 1 మీటింగ్, క్వార్టర్లీనో హాఫ్ ఇయర్లీ సమ్ గ్యాదరింగ్, ఫ్రెండ్లీ గ్యాదరింగ్, నువ్వేం పెట్టి సొల్లి ఇవేం అక్కర్లేదు. జస్ట్ వెళ్ళి ఛాయ్ తాగుతూ మాట్లాడుకో, లేకపోతే ఒక మూవీ ప్లాన్ చేసుకుని వెళ్ళు, చేస్తే బాగుంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ ఒక్కటే మన తేజ, ప్రతిదీ లింకింగ్ ఎక్కడంటే నువ్వు ముందు పర్సనల్ ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి. పర్సనల్ ఫ్రెండ్షిప్ పని చేస్తేనే నెక్స్ట్ రోట్రాక్లో నువ్వు ఈజీగా చేయగలుగుతావు. ఏదన్నా మన ఇంట్లో పని మన క్లబ్బే కదా అనుకుంటాం. సో జిఆర్ఆర్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ టాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ ప్రెసిడెంట్ ఆర్ సమ్ సెక్రటరీ ఇన్ ద క్లబ్ అండ్ దెన్ కనెక్ట్ టు డిస్ట్రిక్ట్, కనెక్ట్ దెమ్ టు ద డిస్ట్రిక్ట్. డెఫినెట్లీ. సో నువ్వు కూడా ఒకసారి చేసినట్టు గుర్తుంది నాకు. నేను రీజనల్ సెక్రటరీగా చేశాను. నా ప్రెసిడెన్షియల్ మీ డిఆర్ఆర్ టైం అయిపోయిన తర్వాత మనోజ్ ఇయర్లో నేను రీజనల్ సెక్రటరీగా చేశాను, ఆంధ్ర రీజనల్ సెక్రటరీగా చేశాను. సో ఇంకా నీకు ఇంకా బాగా తెలుస్తుంది వాట్ ఈస్ ద టాస్క్ అని, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూ ఆర్ ద ట్రైనింగ్ థింగ్సే కదా, ట్రైనింగ్లో బాగా నేర్చుకొని వచ్చిన వాళ్ళే కదా. బట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక రోల్ అయిపోయి చేసినాక ఆ రోల్లో నేను ఇంకా బాగా చేసి ఉంటే బాగుంటుందని ఆలోచిస్తాను, బాగా చేసింది ఇంకా బాగా చేసి ఉంటే బాగుంటుందని ఆలోచిస్తాం. నా క్వశ్చన్, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మీరు అది కూడా చెప్పేశారు. శైలేజ్ ఎలా చేశారు మీరు కంటిన్యూగా చెప్పేశారు. లైక్ మీటింగ్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని అడుగుదాం అనుకున్నాను. అంటే క్లబ్ లెవెల్లో మీటింగ్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, లైక్ మంత్లీ ఒకటి పెట్టుకోవాలా, అంటే నార్మల్ మీటింగ్స్ కాదు. నార్మల్ మీటింగ్స్ అనేది ప్రతి క్లబ్ అనేది కండక్ట్ చేసుకుంటూనే ఉంటాయి. లైక్ ఈ మంత్లో ఈ ప్రోగ్రామ్స్ చేయాలి, ఈ మంత్లో ఈ ప్రోగ్రామ్స్ చేయాలి, అలా కాకుండా ట్రైనింగ్, క్లబ్ మెంబర్ ట్రైనింగ్, ఏదో లైక్ కేవలం ప్రెసిడెన్సీ ఇవ్వటం కాకుండా ఈ డిఆర్ఆర్స్ కానీ పీడిఆర్ఆర్స్ కానీ లేదా ఎవరైనా రొటేరియన్స్ లైక్ స్పాన్సర్ క్లబ్స్, పేరెంట్ క్లబ్స్, వాళ్ళ రొటేరియన్స్ దగ్గర నుంచి కానీ
వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, అంటే లైక్ వాళ్ళని అడిగి ఒక టైం తీసుకొని చేయటం ఎలా చేయాలి, అండ్ ఎన్ని మంత్స్ గ్యాప్స్తో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి క్లబ్ మెంబర్స్కి. అంటే నీకు ఇన్నిసార్లు నీ గ్యాదరింగ్ అక్కడ ఒక్కటే మంచిగా ప్లాన్ చేసుకొని ఒక్క ఈవెంట్లోనే మంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటే నీకు ఇన్ని అవసరాలు రావు. రీప్లానింగ్ రీగ్యాదరింగ్ అక్కర్లే. ఒక్కసారి మనం మంచిగా ట్రైనింగ్ ఇచ్చాక ఆ మీటింగ్స్ వాళ్ళే అడుగుతారు మీటింగ్ ఎప్పుడు పెడతారు అని. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఏదన్నా కానీ కమ్యూనికేషన్ అదంతా ర్యాపో ఉంటే ఈజీగా సెట్ అయిపోవచ్చు. సో ఇంకా నువ్వు చెప్పిన దానికి నువ్వు అడిగిన దానికి ఇంకా నేను బెస్ట్ చెప్పాలంటే ఖర్చు లేని పని ఏది లేని పని ఏంటంటే ఆన్లైన్ మీటింగ్స్. ఆన్లైన్ మీటింగ్స్లో పెట్టుకోండి. ఒకటే మీటింగ్లో ఒకటే సోది కాకుండా జస్ట్ ముందు ఫన్ గేమ్స్. మ్యూజిక్ అంటే ఇష్టం లేని వాడు ఉండడు, చక్కగా మ్యూజిక్ పెట్టుకోండి. మ్యూజిక్ని అందరు పాడుతూ ఉండండి. అలా పాడుతూ స్లోగా హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేస్తే 15 minutes ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు ఈజీగా ఇన్ఫర్మేషన్ ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి. బికాజ్ నేను డిజిటల్ ప్రపంచంలో నేర్చుకుంది ఏంటంటే లో బడ్జెట్ అసలు ఉండదు ఆన్లైన్ మీటింగ్స్కి. కేవలం వాళ్ళ టైం ఇస్తే సరిపోతుంది. సో ఆ టైంని నువ్వు గ్రాప్ చేసుకోవాలంటే ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మనకంటే చిన్న సిటీస్లో పర్వాలా, హైదరాబాద్ సిటీలో ఒక పూట పెట్టుకోవాలి నువ్వు ఒక చోటకి ట్రావెల్ చేసి ఒక చోటకి వెళ్ళాలి. సో నాకు తెలిసినంత వరకు ఇందాక మంత్లీ మీటింగ్స్ అన్నా కదా, ఆ మంత్లీ మీటింగ్స్ వన్స్ అవుట్ సైడ్ పెట్టుకుంటే ఒక మంత్ ఆన్లైన్లో పెట్టుకుంటే అయిపోతుంది. సో ఏదైనా ఈవెంట్ ఉందనుకో, ప్రపోజల్ సడన్గా అనుకోకుండా మనం ప్లాన్ చేసేసుకుంటాం కదా, అది ముందే మనం ఒక ఆన్లైన్ మీటింగ్ పెట్టుకొని చెప్పేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టైం ఖాళీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈవినింగ్ 9 దాటితే ఎవరైనా ఇంట్లోనే ఉంటారు. 9 దాటకపోయినా 10కో 11కో ఉంటారు. 11కి అందరూ మెలుకొని ఉంటారు. 11 to 11:30 హాఫ్ అన్ అవర్ ఈజ్ ఏ గుడ్ టైమ్ టు కనెక్ట్ విత్ ఆల్ ద క్లబ్ మెంబర్స్. సో ఆ టైంలో కనెక్ట్ అయితే అందరికీ ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయనట్టు అంత అయిపోతుంది. ఏదన్నా డిస్ట్రిక్ట్ డిఆర్ఆర్ చేతిలో ఉంటుంది ఫంక్షనింగ్, క్లబ్ ప్రెసిడెంట్ లెవెల్, వాళ్ళిద్దరు కరెక్ట్ ప్లానింగ్ చేస్తే డిస్ట్రిక్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. రైట్. We have a lot of cards here. In each card there is one question. Okay. And we have some more cards in the bottom here. This also is a question, but you need to pick one. Okay. Let's do it later. First do it this one. Okay. Who is the soul of RA District 3150 during your year? డిస్ట్రిక్ట్ మొత్తం అని చెప్పాల్సి వస్తుంది చెప్పాలంటే. డిస్ట్రిక్ట్ మొత్తం అని చెప్పలేదు కాబట్టి ఒక్క పర్సన్. దెన్ ఐ షుడ్ సే 2 members. ఈవెన్ లైక్ వాళ్ళిద్దరు లేకపోతే అవికేది కాదు నా ఇయర్. వన్ ఈజ్ డిఆర్సిసి, హూ ఈజ్ అ గుడ్ పర్సన్ టు, అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్కి నాకు మధ్యలో ఏదైనా ఇన్ఫర్మేషన్ క్యారీ, అండ్ నా డిస్ట్రిక్ట్ నుంచిలో అంత ఫంక్షనింగ్ జరగాలంటే డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఆబ్వియస్లీ డిఆర్సిసి రొటేరియన్ రవీంద్ర సార్ అండ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ రోహిత్. 2 persons. Definitely 2% of the soul. And one more thing, in this rapid fire there is normal questions also. Normal questions, okay. Yeah. Okay. Friendly questions. Okay. Yeah. Second one, favorite place. Favorite place, district 3150 na? No. Personal. Oh, personal gana Bangalore. Yeah, definitely Bangalore. One word for your year. One word for your year. అంటే నా ఇయర్ గురించి, మీ ఇయర్ని ఒక వర్డ్లో చెప్పాలంటే ఏమని చెప్తారు? We explored, discovered everything. Explored, dreamed and then discovered. Dreamed it and discovered. One superpower you wish you had during your DRA year. One superpower you wish you had during your DRR year. Superpower that I got, you're asking. Superpower అని చెప్పనేలే కానీ, but digitally I was very happy with what I do. Yeah, digital is a superpower yours. Digital itself is a superpower because everything I got into the digital world. Yes. One thing you should change if you could redo your DRR journey. The one thing is, కొన్ని క్లబ్స్ పోయినాయి, ఆ క్లబ్స్ని కాపాడుంటే బాగుండేది అనిపిస్తుంది, బట్ నా చేతిలో లేదు ఆ టైంలో. దట్ వాస్ ద థింగ్. This is very controversial question. Okay.
Favorite Rotary club instead of your club? డెఫినెట్లీ సికింద్రాబాద్. ఎందుకంటే ఐ షుడ్ సే ద ఆన్సర్. Yeah. ద ఫస్ట్ క్లబ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ పోతున్నందుకు రోటరాక్ట్ క్లబ్ కంటే రొటేరియన్స్కి ఎక్కువ బాధ అనిపించింది. సో ఆ క్లబ్ని పెట్టుకోవడానికి రొటేరియన్స్ రోటరాక్టర్స్ కొంతమంది కలిసి ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా నాకు తెలుసు. అండ్ ఆ క్లబ్ పడిపోకూడదు. ప్రతి డిఆర్ఆర్కి నేను ఇచ్చే ఒక సజెషన్ ఒకటే, ఏవైతే కొన్ని ఓల్డ్ క్లబ్స్ ఉన్నాయో ఆ క్లబ్స్ పోకుండా కాపాడుకుంటే మన డిస్ట్రిక్ట్ని చరిత్రలో కాపాడుకుంటాం. సో సికింద్రాబాద్ క్లబ్ అండ్ రొటేరియన్ సారథి సార్ హూ ఈస్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద రోటరాక్ట్ క్లబ్. డెఫినెట్లీ సికింద్రాబాద్ క్లబ్. In your year, same as favorite club, except your Rotary club, in your year is a Secunderabad. And in Andhra? In Andhra, definitely Narsapet and present Narsapet Phoenix. ఎందుకంటే నర్సరాపేట వాజ్ ద ఫస్ట్ క్లబ్ అఫీషియల్ విజిట్ కానీ రీజనల్ మీట్ కానీ దట్ వాజ్ ద ఫ్రెష్ హాస్పిటాలిటీ దట్ వాట్ ఐ విష్డ్ ఫర్ అండ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దట్. హోమ్లీ థింగ్ ఉంటుంది, మన ఊరు మన ప్రపంచం కదా. సో ఆ రిసీవింగ్ కూడా అలానే అనిపించింది. అంటే అన్ని క్లబ్స్ బాగుంటాయి, బట్ మీరు స్పెషల్గా అడిగారు కాబట్టి ఆంధ్ర. అండ్ నేను ఇందాక చెప్పినట్టు సికింద్రాబాద్ క్లబ్ని నేను ఈవెంట్స్ చేస్తారనో మిగతా క్లబ్స్తో కంపేర్ చేసి ఫేవరెట్ అని చెప్పలేను. ఆ క్లబ్ని కాపాడుకుంటానికి పడే కష్టానికి నేను అదొక ఫేవరెట్ క్లబ్ అని చెప్తాను అంతే. ఎందుకంటే నేను పెట్టిన క్లబ్స్ ఉన్నాయి, ఉస్మానియా ఉంది, ఈవెన్ కొంతమంది మెడికల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను ఎప్పుడు చెప్పండి. అండ్ ఈవెన్ హైదరాబాద్ ఈస్ట్ నా టైంకి వచ్చేసరికి హైదరాబాద్ ఈస్ట్ కొంచెం డల్ ఉంది, బట్ ఇవాళ డిస్టిక్లో అదే పెద్ద క్లబ్. నేను ఆ పేరు చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్పలేదంటే దాన్ని నాకు కాపాడుకున్నాను చాలామంది జనం ఉన్నారు, బట్ సికింద్రాబాద్ క్లబ్కి పోతున్న టైంలో కాపాడుకున్నారు. దట్ వాస్ ద వెరీ గుడ్ థింగ్ చెప్పాలంటే. One thing the next DRR never do. మస్ట్ నెవర్ డూ. ఎలక్షన్స్ కొంచెం ముందు కండక్ట్ చేయండి బాబు, అంతే అడుగుతాం. ఎందుకంటే ఒక డిఆర్ఆర్కి కూడా ఈ షుడ్ గెట్ సమ్ టైమ్ టు డూ విత్. అండ్ అది కమ్యూనికేషన్ డిపెండ్స్ అపాన్ డిస్ట్రిక్ట్ గవర్నర్, డిఆర్సీసీ. ఒక డిఆర్ఆర్ చేతుల్లోనే ఉండదు, డిఆర్సీసీ అండ్ డీజీ ఆల్సో ఉంటారు కదా ఎలక్షన్ కండక్ట్ చేయాలన్నా ఎలక్ట్ చేయాలన్నా. సో ఇప్పటికే కొంచెం లేట్ అయింది, బట్ నెక్స్ట్ వచ్చే డిఆర్ఎస్ అయినా కొంచెం ముందు ఎర్లీగా ప్లాన్ చేసి ఒక ఇద్దరు డిఆర్ఆర్ ఎలెక్ట్ అండ్ నామినీని పెట్టేసుకుంటే దే విల్ గెట్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ. అండ్ ఇప్పుడు సడన్గా ఒకరికి డిఆర్ఆర్ పోస్ట్ ఇచ్చామనుకో, ఆయన ఆ టైంకి అవ్వలేదు 2-3 monthsలో, అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నేను ఇప్పటికీ డిస్టిక్లో లీడర్స్తో కనెక్టింగ్లోనే ఉంటాను. ఎందుకంటే నేను డిస్టిక్లో క్లబ్స్ దాని గురించి నేను అడగను. ఫోన్ చేసినప్పుడు నెక్స్ట్ డిఆర్ఆర్ ఎవరు రాలేదేంటి ఇంకా బయటకి, కొంచెం చూసి చేయండి, ఎవరు చేయట్లేదా మోటివేట్ చేయండి అని చెప్తాను. ఇప్పుడున్న లీడర్సే కానీ పీడిఆర్ఆర్స్ ఉన్నారు కదా హైదరాబాద్లో. అంటే నేను ఏంటంటే ఇంకా నేను ఒక లెవెల్కి ఎలా అంటే క్లబ్లు కాదు డిస్ట్రిక్ట్ కాదు, ఒక లీడర్ నిలబడ్డా లేదా అది చూసుకోవాలి, అది తెలుసుకోవాలి. ఈవెన్ ఈ రోజున డిస్ట్రిక్ట్ రోల్ తీసుకోకపోయినా నేను కొంచెం మానిటర్ చేసుకుంటాను. ఎందుకంటే మామూలు 15 years ఆఫ్ జర్నీ అంటే రోట్రాక్ట్లో కొంచెం మనకి ఇంకా బ్లడ్లో ఉంటుంది అనమాట, అరే మంచిగా చేస్తున్నారా లేదా. ఇప్పుడు ఒక పేరెంట్కి పిల్లలు తప్పిపోకుండా ఎలా చూసుకుంటూ ఉంటారో నేను కూడా రోట్రాక్ని డిస్ట్రిక్ట్లో చూసుకుంటూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్ ఐడీస్లో చూసుకుంటూ ఉంటా. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో డిఆర్ఆర్తో నేను మాట్లాడుతూనే ఉంటాను కదా, డిఆర్ఆర్తో, శైలేష్తో, వినీలా, వీళ్ళందరితో మాట్లాడుతుంటా కాబట్టి తెలుసుకుంటూ ఉంటాను. ఈవెన్ మనోజ్, మేము యూస్ టు టాక్, పర్సనల్గా మేము మాట్లాడుకుంటాం, ప్రొఫెషనల్గా మాట్లాడుకుంటాం, రోట్రాక్ట్ గురించి మాట్లాడుకుంటాం. సో బట్ ఏదన్నా రోట్రాక్ట్గా చూడండి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్. దేన్ని పర్సనల్గా తీసుకోవద్దు. ఈవెన్ నేది రోహిత్ ఎలక్షన్ నేను చెప్తాను, మేమిద్దరం కలిసి ఎలక్షన్లో ఫైట్ చేసాం. నేను విన్ అయ్యానని రోహిత్ నా ఇయర్లో ఎక్కడైనా చూపించచ్చు సెక్రటరీని, బట్ హీ నెవర్, ఇంకా పైగా నా ఇయర్ తన ఇయర్గా ఫీల్ అయిపోయి సక్సెస్. వచ్చే లీడర్స్ అందరూ కూడా ఎలక్షన్ జరిగినా జరగకపోయినా ఫ్రెండ్లీగా ఉండి ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? బటర్ నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా. One more. Again, controversial question, normal question? Just normal question. But you need to think of it. I should think. Okay. Yes. Best Rotract memory instead of your DRR year. DRR year కాకుండా the first summit I attended, Gwalior. Yeah, many memories. Who is your secret superstar of your council? Rotractor Ranjit. Favorite movie? నువ్వే కావాలి. Best advice?
ప్రెసెంట్ ఉన్న రోట్రాక్టర్స్కి అయితే నేను ఒక్కటే చెప్తాను, రోట్రాక్ట్లో జర్నీ ఎలాగైనా స్టార్ట్ చేయండి, బట్ వదిలిపెట్టద్దు. అండ్ లీడర్షిప్ ఎవరైనా కానీ ప్రెసిడెంట్ వెళ్ళిపోతున్నా నా బాధ్యత లేదనుకోకుండా నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే వెన్ యూ గివ్ బెస్ట్ ప్రెసిడెంట్ అండ్ బెస్ట్ మెంబర్స్. As I say before, there is a few cards, there is a few questions. These are ఈ కార్డ్స్లో అయితే ఏరియా ఆఫ్ ఫోకస్ మీద ఫోకస్ అయి ఉంటుంది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కార్డు మీద ఒక్కొక్క ఏరియా ఫోకస్ ఉంది. పిక్ యువర్ ఏరియా ఫోకస్. షో టు ఆడియన్స్. సో ద థింగ్ ఈజ్ పీస్ బిల్డింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్. మణితేజ నీకు స్టార్టింగ్లో చెప్పారు కదా, ఐ గాట్ సమ్ వార్నింగ్ బిల్స్ అండ్ అది ఎంత ఛాలెంజింగ్గా తీసుకుని అప్పుడు అనుకున్నా నాకున్నది నెక్స్ట్ వచ్చే లీడర్స్కి ఉండకూడదు. సో ఐ డెఫినెట్లీ బిల్డ్ సమ్ బిగ్ పీస్ బిల్డింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటేనే డిఆర్ఆర్స్ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో డిఆర్ఆర్స్ పని ఇవ్వాలంటే సో డెఫినెట్లీ దే షుడ్ గెట్ సమ్ పీస్. అండ్ ఒక్కోసారి మనకు తెలియకుండానే మనమే ఒకళ్ళ ఉచ్చులో బిగుసుకుపోతాం. ఆ బిగుసుకున్నప్పుడు కూడా ఏ పని చేయకుండా మనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. One thing you wish you could delete from your life. ఐ కుడ్ డిలీట్ అంటే డిలీట్ అయ్యే వాటికంటే రోట్రాక్ట్లో ఎక్కువ మెమరీస్ని బాగుంటాయి. In your life, not in the rotract. ఇన్ మై లైఫ్ అంటే పాస్ట్ని తెలుసుకోకూడదు, కొన్ని బాధలు తగులుతాయి, బట్ ఆ బాధల నుంచి బయటకు వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి లైఫ్ని. సో డెఫినెట్గా డిలీట్ అంటే ఐ హ్యావ్ సంథింగ్ లైక్ ఏంటంటే అలాంటివి జరగకూడదు, రాకూడదు, ఎవరికి జరగకూడదు అనుకుంటా. Favorite rotractor in your year? ఫేవరెట్ రోట్రాక్టర్ ఇన్ మై ఇయర్ వినీలా సిద్ధినే, డెఫినెట్లీ వినీలా సిద్ధి. అండ్ రోట్రాక్టర్ కౌన్సిల్ కాకుండా అదర్ దెన్ క్లబ్ లెవెల్ అంటే కనుక అశోక్. ఎందుకంటే అశోక్ని నేను ఎందుకు ఇప్పటికీ చాలామంది ఉన్నారు బట్ నా టీం అంతా బాగా వర్క్ చేసిందని చెప్తా. బట్ ప్రెసెంట్ అయితే నాకు ఎప్పటికప్పుడు మనం కూడా టర్న్కి తగ్గట్టు కొన్ని మారుతుంది కదా. అంటే ఇప్పుడు వినేవాళ్ళు కూడా ఉండాలి. సో అశోక్ ఈజ్ ద వన్ పర్సన్ ఎప్పుడైనా ఏదైనా చెప్తే వినేవాడు. అండ్ ఈవెన్ సమ్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా కాదు అశోక్ ఇలా అంటే కొంచెం వింటానికి ట్రై చేశాడు, నాకు అది నచ్చింది. ఎందుకంటే ఈ జనరేషన్లో చూస్తున్నా కదా రోట్రాక్టర్స్ అంత ఈజీగా ఎవరు వినేవాళ్ళు లేరు, బట్ హీ గాట్ ఎ ఛాన్స్ టు లిజన్ టు మీ. అండ్ బెస్ట్ డిఆర్ఆర్ వచ్చేసరికి కనుక డెఫినెట్లీ పాస్ట్లో చూసుకుంటే రోట్రాక్టర్ శ్రీనాథ్. అండ్ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే రోట్రాక్టర్ మనోజ్. నేను ఇవన్నీ ఒక వర్షన్లో చేయట్లా, కొంతమంది ఏంటి ఈవెంట్స్ చేస్తేనే సక్సెస్ అవుతారని. మనోజ్ దగ్గర నచ్చింది ఏంటంటే లైక్ హీఈస్ ద పర్సన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంత ఫోకస్ అయితే చేశాడో మన డిస్ట్రిక్ట్ దాటే అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా అంతే ఫోకస్ చేసి మన డిస్ట్రిక్ట్ పేరు తీసుకెళ్ళాడు. అండ్ ఇవాళకి మన డిస్ట్రిక్ట్ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్లో నెట్వర్క్ ఎవరికి ఎక్కువ ఉంది బాబు అంటే కనుక రోట్రాక్టర్ మనోజ్ అంటారు. Best advice you received from the PDRR? బెస్ట్ Advice. సో ఏ పని చేసేటప్పుడైనా నలుగురితో కలుపుకొని వెళ్ళు. అండ్ పీడిఆర్ఆర్స్కి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లీడర్స్ని కంటిన్యూటీ ఛానల్గా ఇచ్చినప్పుడే నువ్వు బెస్ట్ పీడిఆర్ఆర్ అవుతావు, బెస్ట్ డిఆర్ఆర్ అవుతావు అని చెప్పేవాళ్ళు. And last and final one, favorite holiday? బట్ బాగా ఎంజాయ్ చేసిందంటే కనుక గోవా వెళ్ళినప్పుడు దట్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్ అనమాట. ఆ ట్రిప్ వేరు అసలు. నేను డివోషన్గా కవర్ చేసి ఎంజాయ్ చేశాను. బెస్ట్ ఆల్వేస్. సక్సెస్ఫుల్గా ర్యాపిడ్ ఫైర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ మన పాడ్కాస్ట్ అనేది అయిపోవచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ 2 questions. ఇది కూడా ఇన్స్పిరేషన్ కింద అనమాట. లైక్ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? సో పర్సనల్గా లైక్ ఇన్స్పిరేషన్ అంటే అసలు అంటూ టాలెంట్ అని మనలో ఉండి రికాల్ చేసి డెవలప్ చేసి మోటివేట్ చేసి స్టార్ట్ చేసింది మాత్రం 7th స్టాండర్డ్లో వీ హ్యావ్ ఎ తెలుగు మాస్టర్ ఇన్ అవర్ క్లాస్. ఆయన పేరు వచ్చేసరికి శేషు సార్. నో హీఈస్ వర్కింగ్ ఇన్ మీడియా. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ మోటివేటెడ్ అండ్ ఇన్స్పైర్డ్ మీ ఇన్ గెట్టింగ్ రైటింగ్స్, స్క్రిప్ట్స్ రాయడం కానీ, ఏదైనా ఒక లెసన్స్ చెప్పం కానీ మీరు రాయండి, ఒక స్టోరీ రాయండి మీ ఓన్గా అలానే, లేకపోతే అలానే నేను చేయండి అని చెప్పేవాళ్ళు. సో స్క్రిప్ట్ రైటింగ్ కానీ లేకపోతే అలాంటివి అక్కడే స్టార్ట్ అయినాయి చెప్పాలంటే.
ఆలోచన పెంచుతుంది మనకి రైటింగ్స్. బేసికల్ అక్కడ స్టార్ట్ అయింది. అండ్ రోట్రాక్ట్లోకి వచ్చేసరికి తాన్సన్ ఈజ్ మై ఫస్ట్ గురు. ఎందుకంటే రోట్రాక్ట్ ఇక్కడ దాకా వచ్చి ఫస్ట్ పరిచయం చేసింది ఆయనే. అండ్ రోట్రాక్ట్లో జర్నీని ఇన్స్పైర్ చేసింది మాత్రం రొటేరియన్ వడ్లమాని సార్. ఆయనకి చాలా నెట్వర్క్ ఉంది. ఆయన కానీ రోటరీ అంటే లైఫ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలీదు. బట్ ఆయన వచ్చినప్పుడల్లా ఆయన లెసన్స్లో నుంచి నేను ఒక్కొక్కటి ఇన్స్పైర్ అవుతూ నేర్చుకుంటూ ఉన్నా. Give me one sentence to the upcoming Rotractors. సో అప్కమింగ్ రోట్రాక్టర్స్కి ఇచ్చేది నేను ఒక అడ్వైజ్. మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ మీ ప్రిజెన్స్ అండ్ మెంబర్షిప్ని కంటిన్యూ చేయండి రోట్రాక్ట్లో. ఎందుకంటే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ బీ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ మెంబర్స్. క్వాలిటీలో ఎలా ఉన్నా క్వాంటిటీ ఉంటే ఏంటంటే 100లో అట్లీస్ట్ 20% విల్ వర్క్. సో కంటిన్యూస్ మెంబర్షిప్ ఇవ్వండి అండ్ కంటిన్యూస్ ప్రిజెన్స్ ఇవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వీలున్న టైంలో మీకు వచ్చే నెక్స్ట్ లీడర్స్ ఉంటారు కదా, మీది లీడర్షిప్ అయిపోయింది అనుకో ప్రెసిడెంట్గా, నెక్స్ట్ వచ్చే లీడర్స్ని గైడ్ చేయండి. దట్స్ ఓన్లీ ద రిటర్న్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు ద రోట్రాక్టర్. Thank you, Rotractor P. Sindhu Publicity, for the podcast. Souls of Thank Rotract, you. presenting by Rotract Club of Sunrise and collaboration with MTM, మీతో మాటలు విత్ మణితేజ మునగాల. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మణితేజ. ఇలాంటి ప్రోగ్రామ్ చేసినందుకు, స్పెషల్గా ఇలాంటి ఆలోచన వచ్చినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్ బిహైండ్ దిస్ MTM అండ్ రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ సన్రైజ్. సో నాతోనే స్టాప్ చేయొద్దు, నాతోనే ఎండ్ చేయొద్దు, నాతోనే స్టార్ట్ చేశాను అనుకోండి ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉండండి, వెళ్తూ ఉండండి, ఫుల్ స్టాప్ పెట్టద్దు. అండ్ మెనీ PDRRస్ని కనెక్ట్ చేయండి. అట్లీస్ట్ మీరు గుర్తుంచుకున్నారైనా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. Definitely. ఆల్ ద బెస్ట్. Thank you. Definitely. I will try to collab with every PDRR. Thank you.